బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్ దుర్గం చెరువులో సుమారు 5 ఎకరాలు ఆక్రమించినట్టు కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదులెత్తాయి. ఆక్రమించిన ప్రాంతాన్ని చదును చేసి ఆ భూమిని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కు పార్కింగ్ కోసం రెంట్కి ఇచ్చినట్టు అధికారులు తేల్చారు. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఫిర్యాదుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. చెరువు ఆక్రమణపై మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుర్గం చెరువు భూమి ఆక్రమణ పోలీస్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. దుర్గం చెరువుకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. ప్రభాకర్ రెడ్డితో పాటు తమ్ముడు వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ దుర్గం చెరువుకు సంబంధించిన 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడ అక్రమంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు. పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి తన సంబంధించినటువంటి సొంత ట్రావెల్ కు చెందిన వెహికల్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ వెహికల్స్ ను ఇక్కడ పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం అక్రమ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్రమంగా ఇక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి కొన్ని వెహికల్స్ ను పార్క్ చేస్తున్నారు. దాని ద్వారా డబ్బులు కూడా ఆర్జిస్తున్నారు అని చెప్పి హైడ్రా గుర్తించింది. నెలకు 50 లక్షల రూపాయల వరకు ఇక్కడ పార్కింగ్ నుంచి తనకు అదనంగా వస్తున్నట్లుగా గుర్తించారు హైడ్రా అధికారులు. హైడ్రా అధికారి క్రాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. హైడ్రా ఈ మొత్తం స్థలాన్ని మేము రక్షిస్తున్నాము అని చెప్పి ఎంటైర్ ఫెన్సింగ్ కూడా నిర్మించింది హైడ్రా. ఇక్కడ కొన్ని బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. 2014లోనే ఎఫ్టీఎల్ మొత్తం 160 ఎకరాలుగా ఉన్నట్లుగా గుర్తించారు. కానీ ప్రస్తుతం ఆ 160 ఎకరాలకు సంబంధించిన వాటిలో 5 ఎకరాల స్థలం కబ్జాకు గురైంది అని చెప్పి హైడ్రా అధికారి క్రాంతి ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం హైడ్రా కూడా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసింది. ఇక్కడ పెట్టినటువంటి పార్కింగ్ లో ఏవైతే వెహికల్స్ ఉంచారో వాటన్నింటినీ తీసివేయించారు. మనం చూస్తున్నటువంటి మొత్తం దీంట్లో చేపట్టినటువంటి నిర్మాణాల్లో దాదాపు 10 నుంచి 12 మీటర్ల వరకు రాళ్లు మట్టిని ఏర్పాటు చేశారు. మొత్తం చెరువులోకి చొచ్చుకొని మరీ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం చూడొచ్చు ఇటువైపు గుర్రపుడెక్క ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి వాటర్ ఉంది, ఈ గుర్రపుడెక్క ఉంది. మరోవైపు స్ట్రైట్ గా చూస్తే అటువైపు కూడా వాటర్ ఉంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి 5 ఎకరాల స్థలాన్ని పూర్తిగా చెరువులోకి చొచ్చుకొని పోయారు. మనం చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది చెరువు చుట్టూ ఉన్నటువంటి ఆనకట్ట ఏ విధంగా ఉందో. కానీ ఏకంగా వాటన్నిటిని ధ్వంసం చేశారు. లోపల దాకా చొచ్చుకుపోయి దాదాపు 10 నుంచి 12 మీటర్ల ఎత్తున రాళ్లు మట్టిని ఏర్పాటు చేసి మొత్తం స్థలాన్ని చదును చేశారు. ఓపెన్ ల్యాండ్ మాదిరిగా మార్చి కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ట్రావెల్ బస్సులను ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు అక్రమంగా. వాటితో పాటు కొంత స్థలాన్ని కూడా ప్రైవేట్ వెహికల్స్ ను పార్క్ చేయడానికి అద్దెకిస్తున్నారు. వీటి ద్వారా నెలకు 50 లక్షల రూపాయలు తనకు ఆదాయంగా వస్తున్నట్లుగా కూడా తెలిసింది. సో ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ వెహికల్స్ కూడా ఉంచట్లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇక్కడ హైడ్రా వెహికల్ ను కూడా ఉంచి ఎవరు వెహికల్స్ పార్క్ చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మాదాపూర్ పిఎస్ లో నమోదైనటువంటి కేసు కూడా చూడొచ్చు. కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి తమ్ముడు వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఇద్దరు కలిసి ఈ ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా ఇక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి వెహికల్స్ కు అద్దెకిస్తున్నట్లుగా గుర్తించారు. సో ప్రస్తుతానికైతే అటు హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేశాం, చర్యలు తీసుకుంటామని మాదాపూర్ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ, దుర్గం చెరువు నుంచి.